నమస్కారం. సీఎం రేవంత్ రెడ్డి గారు రాజకీయాలను పూర్తిగా పట్టించే విధంగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మీ యొక్క పార్టీ నాయకులకు మీకు మరి సంస్కారం ఉందా లేదని సందర్భంగా మేము అడుగుతా ఉన్నాము. ఏదైతే ఒకప్పుడు కేసీఆర్ మాట్లాడిన భాష ఏదైతే ఉందో దానికంటే దారుణమైన భాషను ఉపయోగిస్తూ ఈ రోజు నరేంద్ర మోడీ గారిని మరి కిషన్ రెడ్డి గారిని తీవ్రంగా మీరు దూషించడం జరిగింది. మీరు రాష్ట్రానికి సీఎం అనుకుంటారా లేకపోతే గల్లీ లీడర్ అనుకుంటారా? ఏం భాష మాట్లాడుతున్నారు మీరు? తెలంగాణ ఉద్యమం సమయంలో నువ్వు ఏడవనుకున్నావు రేవంత్ రెడ్డి, చంద్రబాబు సంకల జొర్రి ఆ రోజు సమాఖ్యాంధ్ర ఉద్యమం పేరుతో తెలంగాణ వంచింది నువ్వు కాదా అని సందర్భంగా మేము అడుగుతున్నాం. ఈ రోజు నువ్వు కూటకో పార్టీ మారి డబ్బుల సంచులు మోసి ఓటుకు తోటు దొంగైనటువంటి నువ్వు ఈ రోజు కిషన్ రెడ్డి గారిని నరేంద్ర మోడీ గారిని విమర్శించామన్నది చాలా సిగ్గుచేటు. నువ్వు ఆకాశం పైన ఉమ్మేస్తే అది నీ మీద పడితే తప్పితే అయ్యేది ఏం లేదు. ఆ రోజు బలిదేవత అన్న నువ్వు ఈ రోజు ఏ విధంగా కాలు కడిని తెత్తగలుగుతా అని చెప్పి అంటున్నావు. ఆ నీళ్ళేదో నువ్వు దాడుకో, పాలేదో నువ్వేదో, కానీ మా పార్టీని మా పార్టీ నాయకులను మా యొక్క ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని విమర్శించే నైతిక హక్కు నీకు లేదు అనే కాలి కోటి కూడా సరిపోవని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ రోజు పట్టణంలో ర్యాలీ నిర్వహించి రేవంత్ రెడ్డి గారికి దృష్టివంతం చేయడం జరిగింది. ఇప్పటికైనా నోరు అదుపులకు పెట్టుకోకపోతే మరి నువ్వు సీఎం కాదు, మరి దేనిపైన పోతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తావు. ఈ రోజు రాష్ట్రంలో పరిపాలన చేతక నువ్వు ఇష్టారాజ్యంగా మాట్లాడడం అనేది చాలా తెలంగాణ ప్రజలను వంచిస్తున్న విషయం నీది కాదా? ఈ రోజు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు దేశంలో అనేక సేవా కార్యక్రమాలు పేద ప్రజలకు అండగా ఉండి నడిపిస్తూ దేశాన్ని ముందు నడిపిస్తుంటే నువ్వు ఓర్వలేక ఈ యొక్క రాజకీయ అంటే వాళ్ళ సోనియా గాంధీ మోచేతులు నీళ్ళలాగే నువ్వు ఒక ఓటుకు నోటు దొంగవు ఈరోజు ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా శోచనీయం. అసలు 6 గ్యారంటీలు పక్కన పెట్టి నువ్వు ప్రజలకు డైవర్షన్ చేయడానికే ఇట్లాంటి ప్రలాపాలు చేస్తున్నావు. రాబోయే రోజుల్లో నీకు ఈ ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి హెచ్చరిస్తున్నావు.